Hello everyone. In this video lecture, we are going to deal with Unit 3 Chemistry of Materials. This is the syllabus for mechanical engineering students of R19 regulation. We discussed some topics in our class also, but I wish to make a video lecture so that students can easily review the topic whenever they need. Okay, let us come to the part A, that is nanomaterials. Many students asked me to explain in Telugu version also. So, I wish to explain this video lecture in both languages. Nanomaterials, let us now start our discussion with introduction. Now, I wish to ask you a simple question, what is meant by nano? మీ అందరికీ కూడా నానో అని అనగానే మనసులో ఏమనిపిస్తుందో చెప్పండి. ఎస్, జనరల్గా అందరూ ఏమని చెప్తారు అంటే స్మాల్ అని చెప్తారు. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. నానో ఈజ్ ఏ స్కేల్. నానో అంటే ఎంత ఉంటుందంటే ఏదైనా ఒక పార్టికల్, ఇలా ఒక పార్టికల్ తీసుకున్నాం అనుకోండి, ఆ పార్టికల్ యొక్క సైజు కనుక 10⁻⁻⁻7 సెంటీమీటర్స్ కానీ లేదా 10⁻⁻⁹ మీటర్స్ కానీ ఉన్నట్లయితే ఆ పార్టికల్కి 1 నానోమీటర్ డైమెన్షన్ ఉంది అని మాట్లాడతాం. సో 1 నానోమీటర్ అంటే ఎంత అని చెప్తున్నానండి, 10⁻⁻7 సెంటీమీటర్స్. ఇప్పుడు మనం ఈ యూనిట్లో నేర్చుకునేటటువంటి మెటీరియల్స్ యొక్క సైజు 1 నానోమీటర్ ఉంటుందా సార్ అంటే 1 నుంచి 100 నానోమీటర్స్ సైజు ఉన్నటువంటి పార్టికల్స్ అన్నిటినీ కూడా మనం నానో మెటీరియల్స్గానే ట్రీట్ చేస్తాం. సో 1 నుంచి 100 అంటే ఏమిటి దాని అర్థం? ఇప్పుడు దీంట్లో స్కేల్లో కనుక మార్చినట్లయితే 1 అంటే మనకు తెలుసు 10⁻⁻7 సెంటీమీటర్స్ అని. మరి ఈ 100 అంటే ఏంటి? దీన్ని 100తో మల్టిప్లై చేస్తాం. 100తో మల్టిప్లై చేస్తే అవుతుంది 10⁻⁻5 సెంటీమీటర్స్. అంటే ఈ మధ్యలో సైజు ఉన్నటువంటి పార్టికల్స్ గురించి, వాటి యొక్క కెమిస్ట్రీ గురించి నేర్చుకోవటమే ఈ టాపిక్ యొక్క ఉద్దేశం. అర్థమైందండి? కాబట్టి ఈ సైజుని మనం కనుక చూసినట్లయితే మనకి వెంటనే ఏమి గుర్తొస్తుందో ఆలోచించండి ఒకసారి. ఎస్, కొల్లాయిడల్ సొల్యూషన్ యొక్క పార్టికల్ సైజ్ గుర్తొచ్చిందండి. ఇంటర్మీడియట్లో మనం ఈ లెసన్ గురించి నేర్చుకుని ఉంటాం. కొల్లాయిడల్ సొల్యూషన్స్ యొక్క పార్టికల్ సైజ్ ఇలా ఉంటుంది అని. ఒకసారి నేను మీకు పిక్టోరికల్గా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇదిగోండి ఇక్కడ చూపించినటువంటి చార్ట్ మీకు ఆల్రెడీ ఇంటర్మీడియట్లో డిస్కస్ చేసి ఉంటారు. పార్టికల్ సైజ్ కనుక 10⁻⁻7 కంటే తక్కువ ఉన్నట్లయితే ట్రూ సొల్యూషన్ అని, 10⁻⁻5 నుంచి 10⁻⁻7 సెంటీమీటర్స్ కనుక ఉన్నట్లయితే కొల్లాయిడల్ సొల్యూషన్ అని, అంతకంటే ఎక్కువ కనుక ఉన్నట్లయితే దాన్ని సస్పెన్షన్ అని అంటారు అని నేర్చుకున్నాం. సో మనం తిరిగి మరలా దేని గురించి మాట్లాడుతున్నాము అంటే నానో మెటీరియల్స్లో కొల్లాయిడల్ సొల్యూషన్ పార్టికల్ సైజ్ ఉన్న వాటి గురించి మాట్లాడుతున్నాం. కొల్లాయిడల్ సొల్యూషన్ పార్టికల్ సైజ్ ఉన్నటువంటి మెటీరియల్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఈ పార్టికల్ సైజు గురించి ఆల్రెడీ ఇక్కడ కొల్లాయిడల్ సొల్యూషన్ అని చెప్పేసి మనం నేర్చుకున్నాం కదా, మరలా మనం నానో అన్న పేరుతోటి ప్రత్యేకంగా ఎందుకని నేర్చుకోవాలి? అర్థమైందండి నా క్వశ్చన్? ఇప్పుడు ఈ పార్టికల్స్ గురించి మనం ఆల్రెడీ ఇంటర్మీడియట్లో నేర్చుకున్నాం. స్మాల్ పార్టికల్ సైజ్ ఉంటాయి అని నేర్చుకుని ఈ కొల్లాయిడల్ సొల్యూషన్స్ గురించి మనం మాట్లాడాం కదా. మరి మాట్లాడినప్పుడు మరలా ప్రత్యేకంగా ఇక్కడ నానో అన్న పేరుతోటి ఎందుకని నేర్చుకోవాలి? అదొకసారి ఊహించండి, ఎందుకని నేర్చుకోవాలి అన్నది. ఎందుకని అంటే నానోకి కొల్లాయిడల్కి ఒక తేడా ఉంది. కొల్లాయిడల్ సొల్యూషన్లో ఉన్నటువంటి పార్టికల్ కనుక మనం తీసుకుంటే, సపోజ్ ఇది పార్టికల్ అనుకోండి, ఈ పార్టికల్ కనుక మనం తీసుకున్నట్లయితే ఇది ఆల్ డైమెన్షన్స్లోనూ ఎటు నుంచి చూసినా కూడా అదే సైజు ఉండాలి. నానోలో అయితే అలా అక్కర్లేదు. ఏదో ఒక డైమెన్షన్లో కనుక నానో సైజు ఉన్నట్లయితే సరిపోతుంది. ఒకసారి కొద్దిగా అర్థమయ్యేలాగా ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను చూడండి. ఇది మనం డే టు డే లైఫ్లో యూజ్ చేసేటటువంటి A4 సైజు పేపర్ యొక్క సైజు. దీని యొక్క విడ్త్ కనుక చూసినట్లయితే ఎంత అని ఇచ్చారండి? 8.27 ఇంచెస్ అని ఇచ్చారు.
దీనికి ఇక్కడ నుంచి అక్కడికి ఉన్నటువంటి ఈ లెంత్ను కనుక తీసుకున్నట్లయితే ఆ లెంత్ మనకి ఏమని ఇచ్చారు, 11.69 ఇంచెస్ అని ఇచ్చారు. అయితే దీనికి ఒక థిక్నెస్ ఉంటుంది కదా, ఈ పేపర్ కంటూ ఒక థిక్నెస్ ఉంటుంది కదా, మందం. ఈ థిక్నెస్ ఎంత ఉంటుంది అంటే 78 మైక్రాన్స్ ఉంటుంది సుమారుగా. 1 మైక్రాన్ అంటే సపోజ్ 78 ఇంటూ 1 మైక్రాన్ అంటే 10⁻⁻⁴ సెంటీమీటర్స్. అంటే దాని యొక్క థిక్నెస్ ఎంత ఉంటుందంటే 78 ఇంటూ 10⁻⁻⁴ సెంటీమీటర్స్ ఉంటుంది. ఒకవేళ ఈ ప్లేస్లో కనుక 10⁻⁻7 ఉందనుకోండి, అంటే 78 ఇంటూ 10⁻⁻7 అంటే దీనికి ఎంత తేడా ఉందండి, సుమారుగా 1000 రెట్లు తేడా ఉంది. అటువంటి పేపర్ కనుక మన దగ్గర ఉన్నట్లయితే దాన్ని నానో సైజ్ అని అంటాం. అంటే నా ఉద్దేశం ఏమిటి అంటే, ఇక్కడ చూడండి, ఇలా దీన్ని ఒక స్లైస్ లాగా తీసేసారు చూసారండి. అంటే ఇది ఒక పేపరు, ఈ పేపర్ని ఇలా పైకి కట్ చేసినట్టుగా తీసినట్టుగా చూపిస్తున్నారు ఈ డయాగ్రామ్లో. సో అలా మనం తీసుకున్నటువంటి పేపర్ని కనుక ఈ థిక్నెస్ దృష్ట్యా, అంటే ఈ యాంగిల్లో మనం దీన్ని 1000 భాగాలు కనుక చేసాం అనుకోండి, అంటే ఈ పేపర్ని పల్చటి పేపర్గా మనం తయారు చేసేసాం అనుకోండి, 1000 పార్ట్స్ చేయాలి. అంటే సహజంగా సాధ్యమైన విషయం కాదు. ఊహకు ఒకసారి ఆలోచించండి. 1000 పార్ట్స్ కనుక మనం చేసినట్లయితే అప్పుడు కూడా మనకి A4 సైజ్ పేపర్ వస్తుంది. దాని యొక్క వెడల్పు కూడా మనకి 8.27 ఇంచెస్ ఉంటుంది. దాని యొక్క లెంత్ కూడా 11.69 ఇంచెస్సే ఉంటుంది. కానీ దాని యొక్క మందం, థిక్నెస్ ఏదైతే ఉందో దాని యొక్క థిక్నెస్ ఇలా మారిపోతుంది, నానో సైజులో మారిపోతుంది. ఇప్పుడు ఇంత పెద్దగా ఉన్నటువంటి ఈ A4 సైజు పేపర్ని నానో అని అనొచ్చా అంటే అనవచ్చు. నానో మెటీరియల్ అని పిలవాలి. అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నప్పుడు, కొల్లాయిడల్ సొల్యూషన్ కనుక తీసుకున్నట్లయితే దానికి ఆల్ డైమెన్షన్స్లోనూ అదే సైజు ఉండాలి, నానో సైజు ఉండాలి. నానో మెటీరియల్స్ కనుక తీసుకున్నట్లయితే ఏదైనా ఒక డైమెన్షన్లో కనుక ఆ నానో సైజు కనుక ఉన్నట్లయితే దాన్ని మనం నానో మెటీరియల్ అని చెప్పేసి అంటాం. ఒకసారి నానో సైజ్ అంటే ఎంత చిన్నగా ఉంటుంది అనేది ఒకసారి ఒక స్కేల్ ద్వారా మనం దీన్ని ఇంకొంచెం డీప్గా అర్థం చేసుకుందాం. ఇది మనం డే టు డే లైఫ్లో యూజ్ చేసేటటువంటి స్కేల్. ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి ఎంత డిస్టెన్స్ అంటే 1 సెంటీమీటర్ డిస్టెన్స్. ఓకేనా అండి. ఇప్పుడు 1 సెంటీమీటర్ని 1/, వేసి 1 crore వేయండి. ఇది 1 crore. ఈ 1 crore కనుక 1/1 crore అని చూపిస్తున్నటువంటి దీన్ని కనుక మనం 10⁻⁴లో కనుక మార్చినట్లయితే ఎంత వస్తుంది వాల్యూ, = 10⁻⁻7 సెంటీమీటర్స్ వస్తుంది. అంటే నానో అంటే ఇలా 1 సెంటీమీటర్ డిస్టెన్స్లో 1 croreth పార్ట్. అంటే దీన్ని మనం డివిజన్ చేసుకుంటూ వెళ్ళిపోతే 1,000,000 రెట్లు కనుక దీన్ని డివిజన్ చేసుకుంటూ వెళితే 1,000వ వంతు భాగం ఎంతైతే మిగిలిందో దాన్ని నానో అని చెప్పేసి అంటున్నాం. అంటే చూసారండి, ఆల్మోస్ట్ ఇక మన కంటికి కనిపించినటువంటి అంతటి చిన్నగా ఉన్నటువంటి ఆ పార్టికల్స్ని నానో పార్టికల్స్ అన్న పేరుతోటి మనం నేర్చుకుంటున్నాం. ఎందుకు నేర్చుకోవాలి, ఉపయోగం ఏంటి? మనకు ఆల్రెడీ కెమిస్ట్రీ చాలా తెలుసు కదా. మళ్ళీ అదే మెటీరియల్ని తీసుకుని దాన్ని అలా డివిజన్ చేసుకుంటూ వెళ్తే ఏమవుతుంది ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనందరికీ కాపర్ మెటల్ తెలుసు కదండి. ఈ కాపర్ మెటల్ కనుక తీసుకున్నట్లయితే ఇది ఒపెక్. ఒపెక్ అంటే దీని ద్వారా మనం ఇటు నుంచి చూస్తే అటు ఏమి కనిపించదు, ట్రాన్స్పరెంట్ కాదు, నాట్ ట్రాన్స్పరెంట్. అంటే ఇలా ఒక రాగి రేకును మనం తీసుకుని, అంటే ఇలా ఒకదాన్ని తీసుకుని దీని నుంచి కనుక మనం అవతల పక్క ఏముందో చూద్దాం అని చెప్పేసి మనం ప్రయత్నం చేస్తే, ఇలా చూస్తే ఇది మనకి దృష్టి ఇక్కడే ఆగిపోతుంది, అవతల పక్కకు వెళ్ళదు కదండి. ఇప్పుడు ఇదే కాపర్ని తీసుకుని నానో సైజులో కనుక మనం స్మాల్ పీసెస్ కింద చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ నానో మెటీరియల్గా తయారైనటువంటి కాపర్ని కనుక తీసుకుంటే
దాన్ని గ్లాస్తో కలిపి ఒక గ్లాసును మనం తయారు చేస్తాం అనుకోండి, ఈ కాపరు చక్కగా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అంటే ఏదైతే నాట్ ట్రాన్స్పరెంట్ అయి ఉందో అది నానో స్కేల్లోకి వెళ్ళేసరికి ట్రాన్స్పరెంట్ అయింది. అంటే నానో స్కేల్లోకి మారుతున్నప్పుడు ఏమవుతుంది అంటే వాటి యొక్క ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా పూర్తిగా మారిపోతున్నాయి చాలా మెటీరియల్స్కి. ఉదాహరణకి ఇక్కడ మనం అల్యూమినియం తీసుకున్నాం. ఈ అల్యూమినియం అనేది ఏంటి, మనం డే టు డే లైఫ్లో యూజ్ చేసేటటువంటి ఒక మెటల్. ఎలా యూజ్ చేస్తాం మనం దీన్ని, మన ఇంట్లో కుక్కర్స్ రూపంలోనూ వాటిల్లోనూ యూజ్ చేస్తాం. ఈ అల్యూమినియం మెటల్ని మనం పొయ్యి మీద పెట్టి, అంటే ఆ తీసుకున్నటువంటి కుక్కర్ని మనం పొయ్యి మీద పెట్టి చాలా హ్యాపీగా వంట వండేసుకుంటాం. అంటే ఉదాహరణకి ఇది మన ఇంట్లో ఉండేటువంటి కుక్కర్ అనుకోండి, మనం కింద నుంచి దీన్ని హీట్ చేసి దీనిపైన ఏవో పదార్థాలు పెట్టుకొని, ఆహార పదార్థాలు పెట్టుకొని దీన్ని మనం కుకింగ్ పర్పస్కి యూజ్ చేస్తున్నాం. ఎవరిని, అల్యూమినియం మెటల్ని. అదే అల్యూమినియం మెటల్ని నానో స్కేల్కి గనక తీసుకువెళ్ళి పౌడర్ ఫామ్లో గనక తీసుకువెళ్ళిపోతే దానికి జస్ట్ ఇలా కొంచెం ఫైర్ ఇస్తే వెంటనే ఫ్లాష్ అయిపోతుంది. చిచ్చుబుడ్లోంచి మనకి బయటకు వస్తే చూస్తారండి ఫ్లాషెస్, దీపావళి రోజున వెలిగించేదంటే అలా ఫైర్ క్రాకర్స్లోంచి వచ్చిన ఫ్లాష్ ఎలా వస్తుందో అలా వెంటనే ఫ్లాష్ అయిపోతుంది. అసలు ఫైర్ని తట్టుకోలేదు ఇది, ఇమీడియట్గా దానికి మండే స్వభావం వచ్చేస్తుంది. మరి మ్యాక్రో స్కేల్లో కనుక చూస్తే, మ్యాక్రో అంటే ఇప్పుడు మన డే టు డే లైఫ్లో చూస్తే బిగ్ స్కేల్లో, మ్యాక్రో స్కేల్లో కనుక చూస్తే ఇలాగా స్టేబుల్గా ఉంది, థర్మల్ స్టెబిలిటీ చక్కగా ఉంది. అదే దాన్ని కనుక నానో స్కేల్లో కనుక తీసుకువెళ్ళిపోతే వెంటనే దాని యొక్క థర్మల్ స్టెబిలిటీ పోయింది. అల్యూమినియం యొక్క రెగ్యులర్ ప్రాపర్టీ అనేది పూర్తిగా మారిపోయింది. అలాగే మనం ఇక్కడ గోల్డ్ అనేటటువంటి మెటల్ కనుక తీసుకున్నట్లయితే, ఇది అందరికీ తెలిసిందే కదండి గోల్డ్. ఈ గోల్డ్ చాలా వరకు స్టేబుల్గా ఉంటుంది అండ్ చాలా కెమికల్స్ తోటి మ్యాక్రో లెవెల్లో. ఈ స్టేబుల్గా ఉన్నటువంటి గోల్డ్ దేంతో మనం తొందరగా రియాక్ట్ అవ్వనటువంటి గోల్డ్, రియాక్ట్ అవ్వదు అంటే నా ఉద్దేశం అన్నిటితోటి కాదు, ఎన్వైర్న్మెంట్లో కనుక ఉంచేసినట్లయితే ఎన్విరాన్మెంట్తో తొందరగా రియాక్ట్ అవ్వదు. అలా ఉండేటటువంటి ఈ గోల్డ్ స్టేబుల్గా ఉంటుంది అనుకునేటువంటి గోల్డ్ని కనుక మనం నానో సైజులో కనుక తీసుకువెళ్తే దీన్ని కెటలిస్ట్గా మార్చచ్చు. అంటే రియాక్షన్స్ ఫాస్ట్గా జరగటానికి దీని యొక్క ప్రెజెన్స్ అవసరం అయ్యేటటువంటి మెటీరియల్గా మార్చేయచ్చు. అంటే ఏమిటి అంటే మనం మ్యాక్రో లెవెల్లో చూస్తున్న ప్రతి మెటీరియల్ యొక్క ప్రాపర్టీ నానో లెవెల్లోకి వెళ్ళేసరికి మారేటటువంటి అవకాశం ఉంది. అందుకని ఒక సైంటిస్ట్ గారు మనతోటి ఏమని చెప్పారు అంటే, there is plenty of space at bottom level. అంటే దీని అర్థం ఏమిటి అంటే మనం బాటమ్ లెవెల్కి కనుక వెళ్ళిపోయినట్లయితే ఇంకా రీసెర్చ్ చేయడానికి చాలా స్పేస్ ఉంది మనకు అక్కడ. అంటే మన యొక్క మెటీరియల్స్ నానో స్కేల్లోకి వెళ్ళినట్లయితే వాటి యొక్క బిహేవియర్ చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఈ టెక్నిక్ని ఆధారంగా చేసుకుని సైంటిస్టులు న్యూ ఇంజనీరింగ్ మెటీరియల్స్ని ప్రిపేర్ చేశారు. అవి ఎలా తయారు చేశారు ఏమిటి అనే విషయం గురించి ఈ లెసన్లో మనం నేర్చుకుంటాం. ఒకసారి మనం సిలబస్లోకి వెళ్దామా? ఈ సిలబస్లో చూడండి, మనం ఫస్ట్ నేర్చుకోవాల్సినటువంటిది సాల్జల్ మెథడ్. దీన్ని ఎలా చేస్తారు అనేది ఒకసారి చూద్దాం. మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ నానో మెటీరియల్స్. నానో మెటీరియల్స్ని తయారు చేసేటటువంటి మెథడ్స్ ఏమిటి? ఈ మెథడ్స్ ముఖ్యంగా 2 వెరైటీస్ ఉంటాయండి. మొదటి దాన్ని బాటమ్ అప్ అంటారు. బాటమ్ అప్ అప్రోచ్. రెండో దాన్ని టాప్ డౌన్ అప్రోచ్. ఈ పేర్లను బట్టి మనం చెప్పేయచ్చండి. బాటమ్ అప్ అని అంటే ఏమిటి అంటే మనం స్మాలెస్ట్ సైజు ఉన్నటువంటి పార్టికల్స్ని తీసుకుని, అంటే ఉదాహరణకి ఇలా మనం ఏదైనా ఒక పాత్రలో ఒక సాల్వెంట్ని తీసుకుని
ఆ సాల్వెంట్లో వేరొక మెటల్ సాల్ట్ యొక్క సొల్యూషన్ని కలిపినట్లయితే, అంటే సపోజ్ ఏ సిల్వర్ నైట్రేట్లో వేసామనుకోండి, దీంట్లో సిల్వర్ నైట్రేట్ ఇందులో కరిగిపోతుంది, దాంట్లో సిల్వర్ అయాన్స్ ఉంటాయి, చాలా చిన్న చిన్న పార్టికల్స్, మన కంటికి ఇంకేం కనిపించదు, సిల్వర్ దీంట్లో ఇలా కలిసిపోతుంది సిల్వర్ నైట్రేట్ వెళ్ళి. ఓకేనండి, ఇవి దీంట్లో డిజాల్వ్ అయిపోయి ఉంటాయి. వీటి యొక్క సైజు అంటే ఇక్కడ మాట్లాడేటువంటి Ag+ అయాన్ల యొక్క సైజు మనం మాట్లాడుకునేటటువంటి నానో సైజు కంటే చాలా తక్కువ. సో మనం ఏం చేస్తామంటే దీని లోపల వేరియస్ కెమికల్స్ని యాడ్ చేస్తూ ఈ స్మాల్గా ఉన్నటువంటి ఈ పార్టికల్స్ అన్నిటినీ అగ్రిగేట్ అయ్యేలాగా చేస్తాం. అంటే ఈ స్మాల్ పార్టికల్స్ అన్ని ఇలా దగ్గరగా వచ్చేలాగా మనం చేస్తాం. ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇలా దగ్గరగా అగ్రిగేట్ అయ్యేలాగా చేస్తాం. దగ్గరగా అగ్రిగేట్ అవుతున్నప్పుడు, అగ్రిగేట్ అంటే దీన్ని 2-3 రకాల పేర్లతో వాడతారు. ఎగ్లోమరేషన్ అంటారు, అదన్నా దగ్గరగా రావటం అనేది దాని అర్థం. అగ్రిగేట్ అవటం అంటే దగ్గరగా రావటం అని అర్థం. సో ఇలా అగ్రిగేట్ అయినప్పుడు ఏమవుతాయంటే దీని నుంచి క్లస్టర్స్ వస్తాయి. ఈ క్లస్టర్స్ యొక్క సైజు కూడా నానో మెటీరియల్ యొక్క సైజు కంటే ఇంకా చిన్నదే. ఇంకా ఈ క్లస్టర్స్ అన్నీ కలిసి ఒకానొక పార్టికల్ సైజుకి మనకి ఇలా తయారవుతుంది. అంటే దాన్ని రిడక్షన్ రియాక్షన్ ద్వారా చేస్తారనమాట. ఇలా Ag+ని Agగా మారుస్తూ ఉన్నప్పుడు అవి కొన్ని Ag+ అయాన్లన్నీ కలిపి ఒక పార్టికల్గా మనకు తయారవుతుంది. ఈ పార్టికల్ యొక్క సైజు కనుక మనం అనుకున్నటువంటి కరెక్ట్ సైజులోకి, అంటే 10⁻⁻5 నుంచి 10⁻⁻7 సెంటీమీటర్స్ మధ్యలోకి వస్తూ ఉన్నట్లయితే ఆ ప్లేస్లో ఈ రియాక్షన్ని స్టాప్ చేసేసి ఈ పార్టికల్స్ని మనం సపరేట్ చేసేస్తాము. అలాగ మనం బాటమ్ లెవెల్ నుంచి స్లోగా దాని యొక్క సైజుని ఈ స్మాల్ సైజు నుంచి కొంచెం క్లస్టర్ సైజు నుంచి నానో సైజుకి ఇలా పెంచుకుంటూ మనం కనుక తీసుకుంటూ వెళ్ళినట్లయితే దాన్ని బాటమ్ అప్ అప్రోచ్ మెథడ్ అని చెప్పేసి అంటారు. మనకి సిలబస్లో ఇచ్చినటువంటి సాల్ జెల్ మెథడ్ అనేటటువంటిది కూడా దేంట్లోకి వస్తుంది అంటే ఈ బాటమ్ అప్ అప్రోచ్ మెథడ్లోకి వస్తుంది. ఓకేనండి. టాప్ డౌన్ అప్రోచ్ మెథడ్ అంటే ఏదైనా ఒక మెటీరియల్ని, బల్క్ మెటీరియల్ని ఇలా తీసుకుంటారు. లెట్ అస్ ఇమాజిన్ దట్ గ్రాఫైట్ అనేటటువంటి ఒక బల్క్ మెటీరియల్ని మనం తీసుకుని దీన్ని స్లైసెస్ కింద కట్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. స్మాల్ పీసెస్ కింద బాల్ మిల్లింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి కాసేపు. లాస్ట్లో మనకి కొన్ని పార్టికల్స్ ఏర్పడతాయి. ఈ ఏర్పడినటువంటి పార్టికల్స్ యొక్క సైజు ఎలా ఉంటుంది అంటే ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి నానో మెటీరియల్ పార్టికల్ సైజులోకి వస్తుంది. ఆ వచ్చే వరకు దీన్ని మనం గ్రైండ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అలా కనుక మనం నానో మెటీరియల్ని తయారు చేసినట్లయితే దాన్ని టాప్ డౌన్ అప్రోచ్ మెథడ్ అని చెప్పేసి అంటారు. అర్థమైనట్టే కదండి. బాటమ్ అప్ అప్రోచ్ మెథడ్ అంటే మనకు లోవర్ లెవెల్లోంచి అయానిక్ స్టేజ్లోంచో లేదంటే స్మాలెస్ట్ పార్టికల్ ట్రూ సొల్యూషన్ పార్టికల్ సైజు నుంచో దాన్ని బాటమ్ అప్ చేసుకుంటూ వెళ్తాం. అదే టాప్ డౌన్ అప్రోచ్ అయితే కనుక ఇలాగా మనం ఏదైనా ఒక బల్క్ మెటీరియల్ని తీసుకుని బల్క్ మెటీరియల్ని కట్ చేసుకుంటూ వెళ్తాం. జనరల్గా ఆక్సైడ్స్ని వాటిని తీసుకొని మెటల్ ఆల్కాక్సైడ్స్ని వాటిని తీసుకుని జెల్స్ని ఫామ్ చేసుకుంటూ తీసుకెళ్తూ ఉంటారు ఈ మెథడ్లో. ఒకసారి క్లియర్గా చూద్దాం ఈ మెథడ్లో ఏం చేస్తారనేది. దేంట్లో ఈ సాల్ జెల్ మెథడ్లో ఏం చేస్తారనేది అని ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ ఈ సాల్ జెల్ మెథడ్లో ఏం చేస్తారు అంటే మొదటగా ఇలా ఒక వెస్సెల్ తీసుకుని దీనిలో వాటర్ వేస్తారు. ఇలా వాటర్ వేసేస్తారు. అంటే ఇందులో సాల్వెంట్ ఎవరు అంటే వాటర్, యాక్వస్ సాల్వెంట్ని తీసుకుంటారు. ఇదే మెథడ్ని నాన్ యాక్వస్ మెథడ్ కూడా ఉంటుంది. అఫ్కోర్స్ అది మనకి సిలబస్లో లేదు. ఈ యాక్వస్ మెథడ్ని తీసుకుంటారు. దీంట్లో మనం వాటర్ని తీసుకున్నాం, H2O తీసుకుని దీని లోపల ఏదైనా ఒక మెటల్ ఆల్కాక్సైడ్ని వేస్తారు. అంటే MOR, అది దాని యొక్క ఫార్ములా. మెటల్ ఆల్కాక్సైడ్ అనేటటువంటి ఒక ఆర్గానిక్ టైప్ ఆఫ్ కాంపౌండ్ని తీసుకొచ్చి దీంట్లో వేస్తారు. వేయగానే దీని హైడ్రాలసిస్ రియాక్షన్ జరుగుతుంది. అంటే ఈ MOR ఎవరితో రియాక్ట్ అవుతుందండి? వాటర్ తోటి రియాక్ట్ అవుతుంది.
రియాక్ట్ అయినప్పుడు మనం ఈ రియాక్షన్ చూసి జనరల్గా చెప్పేయచ్చు ఏం జరుగుతుంది అనేది. వాటర్ కనుక తీసుకుంటే ఏమవుతుందండి, హెచ్ గాను ఓహెచ్ గాను విడిపోతుంది, మీ అందరూ తెలుసు కదండి. సో ఒక ఆరు వెళ్ళి ఓహెచ్తో కలిపి ఆర్ఓహెచ్ వస్తుంది, ఈ హెచ్ దీనికి వచ్చి కలుస్తుంది. ఫైనల్గా మనకి ఏర్పడేటువంటి కాంపౌండ్ ఏమిటి అంటే ఎంఓహెచ్ ప్లస్ ఆర్ఓహెచ్ అనేది జరుగుతుంది. ఈ రియాక్షన్ మనం హైడ్రాలసిస్ అని అంటాం. ఇస్ దట్ క్లియర్? ఇక్కడ ఏర్పడినటువంటి మెటల్ హైడ్రాక్సైడ్ ఇంకా రియాక్ట్ అవ్వకుండా ఉన్నటువంటి ఎంఓఆర్ కనుక ఈ సొల్యూషన్లో ఉన్నట్లయితే దాంతో ఫర్దర్ రియాక్షన్ చేస్తుంది. అంటే ఏర్పడినటువంటి ప్రొడక్ట్ మరలా ఈ రియాక్టెంట్ తోటి రియాక్షన్ చేస్తుంది. చేస్తే ఏమవుతుంది, ఎంఓఆర్ ప్లస్ ఎంఓహెచ్ గివ్స్. ఈ రియాక్షన్ కూడా మనం ఊహించవచ్చు. ఏమవుతుందండి, ఈ ఆరు ఈ ఓహెచ్తో కలిపి ఆర్ఓహెచ్ కింద బయటకు వచ్చేస్తుంది. ఎం డాష్ ఓ డాష్ ఎం అనే కాంపౌండ్ ఏర్పడుతుంది. ఈ బయటకు మళ్ళా ఆర్ఓహెచ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ ఏర్పడినటువంటిది జెల్ టైప్ మెటీరియల్ ఏర్పడుతుంది అనమాట. దీన్ని సాల్ జెల్ మెథడ్ అని ఎందుకు అన్నారు అంటే, సాల్ అన్న పేరు దేనికి వాడతారండి, కొల్లాయిడల్ సొల్యూషన్స్ని యూజ్ చేస్తారు. సో ఈ జెల్స్ ఫార్మ్ అవుట్ ఇవన్నీ కూడా ఈ కొల్లాయిడల్ సొల్యూషన్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ కాబట్టి వాటి యొక్క సైజు 10⁻⁻5 నుంచి 10⁻⁻7 సెంటీమీటర్స్లో ఉండేలాగా మనం చేస్తున్నాం కాబట్టి దీన్ని సాల్ అని, ఏర్పడేటటువంటి మెటీరియల్ జెల్ కాబట్టి జెల్ అని, సాల్ జెల్ మెథడ్ అన్న పేరుతోటి పిలిచాం. అర్థమైందండి? ఇలా సాల్ జెల్ మెథడ్ ఏర్పడిన తర్వాత ఈ సొల్యూషన్లో ఇప్పుడు మనకి ఏమైందంటే ఒక జెల్లీ టైపు సబ్స్టెన్స్ ఏర్పడుతుంది. ఇదిగోండి ఇలా ఒక జెల్ టైప్ సబ్స్టెన్స్ మనకి ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఇది ఏర్పడిందో దీన్ని దీన్ని ఫిల్టర్ చేస్తారు. ఫస్ట్ ఈ వచ్చినటువంటి దాన్ని ఒక ఫనెల్ తీసుకొని ఆ ఫనెల్లో ఫిల్టరింగ్ చేస్తారు. ఇలా ఫిల్టర్ పేపర్ పెడతారు, దీంట్లో ఫిల్టర్ పేపర్ పెట్టి ఫిల్టర్ పేపర్ ద్వారా ఈ సొల్యూషన్ పోసేస్తే ఈ సాల్వెంట్ కాస్త బయటకు వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఈ జెల్ టైప్ మెటీరియల్ కాస్త ఈ ఫిల్టర్ పేపర్లో ఉండిపోతుంది. ఓకేనా? ఇది జెల్ టైప్ మెటీరియల్ అంటే ప్రెసిపిటేట్ అయిపోయింది అనమాట. ఇలా వచ్చినటువంటి ఈ జెల్ టైప్ మెటీరియల్ ఏదైతే బయటకు వచ్చేసి ఉన్నదో దీన్ని తీసుకుని ఒక ప్లేట్లో పెట్టి దీన్ని హీట్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఎందుకు హీట్ చేస్తున్నాము అంటే ఈ మెటీరియల్ పైన గనక ఏదైనా రియాక్ట్ అవ్వకుండా ఉండిపోయినటువంటి ఎంఓహెచ్ లాంటివి కనుక దీనికి ఎడిహెర్ అయి ఉన్నట్లయితే కనుక, అతుకుని ఉన్నట్లయితే అవన్నీ ఇవాపరేట్ అయిపోతాయి. ఇక్కడ ఒక విషయం ఇంకొకసారి గుర్తుపెట్టుకోవాలి, ఏమిటి అంటే దీన్ని క్లీన్ కూడా చేస్తాం. మనం క్లీన్ చేసిన తర్వాత వాటర్తో వాష్ చేసిన తర్వాత మనం తీసుకొచ్చి ఈ ప్రాసెస్లో హీట్ చేస్తాం. అంటే దీనిపైన ఏమైనా అన్వాంటెడ్ మెటీరియల్స్ ఉంటే అవన్నీ కూడా జారిపోతాయని చెప్పేసి ఒకసారి డిస్టిల్ వాటర్తో క్లీన్ చేసిన దాన్ని మరలా మనం తీసుకొచ్చి హీట్ చేస్తే సుమారుగా 800 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు వేడి చేస్తే దీని పైన ఉన్నటువంటి ఈ మెటీరియల్ పైన ఉన్నటువంటి అన్రియాక్టెడ్ ఎంఓహెచ్ లాంటివి ఏమన్నా ఉన్నట్లయితే అవన్నీ ఎవాపరేట్ అయిపోయి మన చేతిలో ఆ జెల్ మెటీరియల్ నుంచి ఏర్పడినటువంటి నానో పార్టికల్స్ ఉంటాయి. ఎందుకని నానో పార్టికల్స్ అంటే జెల్ విడిపోతుంది హీట్ చేసినప్పుడు అనమాట. ఇలా స్మాల్గా ఉన్నటువంటి నానో పార్టికల్స్ మనం తయారు చేయొచ్చు. చూసారా ఎంత ఈజీగా తయారు చేయొచ్చు మనం నానో మెటీరియల్స్ని. సో ఇలా మనం తయారు చేసినటువంటి నానో మెటీరియల్స్ మనకు డౌట్ వస్తుంది, ఎందుకు సార్ ఇలా నానో మెటీరియల్స్ మీరు తయారు చేస్తున్నారు, ఇప్పుడు వీటి వల్ల వచ్చినటువంటి ప్రయోజనం ఏంటి మీకు అని అడిగారు అనుకోండి. మీరు చూడండి, ఇప్పుడు కొత్తగా మనకి డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ అని అలా వస్తున్నాయి. ఇలా కెమెరాస్లో ఉంటాయి కదండి. దీనిపైన మనకి ఏం చేయాలంటే లెన్స్ని యూజ్ చేస్తాం కాబట్టి ఈ లెన్స్ పైన యాంటీ రిఫ్లెక్షన్ ఉండేలాగా కొన్ని కోటింగ్స్ ఇవ్వాలి. దీనిపైన యాంటీ రిఫ్లెక్షన్ ఉండేలాగా కొన్ని కోటింగ్స్ని ఇవ్వాల్సి వస్తుంది. ఇదిగోండి ఈ ప్లేసుల్లో అలా ఇచ్చినటువంటి కోటింగ్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి. అంటే ట్రాన్స్పరెంట్గా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఏ మెటీరియల్ అయితే మనం నానో సైజులో తయారు చేసేస్తే ట్రాన్స్పరెంట్గా తయారవుతుందో
ఆ ట్రాన్స్పరెంట్ మెటీరియల్ని తీసుకొచ్చి దీనిపైన డిపాజిట్ చేయాలి. మరి అలా మనం తీసుకొచ్చి మెటీరియల్ని దీనిపైన డిపాజిట్ చేయాలి అని అంటే ఆ పార్టికల్ యొక్క సైజు చాలా చాలా చిన్నగా ఉండాలి. ఎందుకంటే అదే అడ్డుపడకూడదు మనం తీసినటువంటి ఫోటోకి. సో అతి పలుచగా ఉన్నటువంటి థిన్ ఫిల్మ్స్ని దీనిపైన ఏర్పరచాలి అంటే ఆ థిన్ ఫిల్మ్స్ కావాల్సినటువంటి నానో పార్టికల్స్ని ఇలా సాల్ జెల్ మెథడ్ని యూజ్ చేసుకుని చేస్తారు. సాల్ జెల్ మెథడ్ అనే కాదు, ఇంకా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. నేను ఎగ్జాంపుల్కి తీసుకున్న మెథడ్ని ఇక్కడ చూపిస్తున్నాను. ఇలా తయారైనటువంటి నానో పార్టికల్స్ని మనం తీసుకుని వెళ్ళి వాటిని మనం థిన్ ఫిల్మ్గా మార్చేటటువంటి టెక్నాలజీస్, వేరే టెక్నాలజీస్ ఉంటాయి. ఆ టెక్నాలజీని యూజ్ చేసుకొని ఇలా చక్కగా థిన్ ఫిల్మ్ను డిపాజిట్ చేయొచ్చు. నవేడేస్ అండి ఈ నానో మెటీరియల్స్ అనేవి లేకపోతే అసలు మనం వాడేటటువంటి మొబైల్ ఫోన్స్ ఉంటాయా? అసలు మొబైల్ ఫోన్ అంటే ఏంటి, చాలా చిన్నగా ఉండాలి, అది ఆల్మోస్ట్ కంప్యూటర్లో ఉన్న అన్ని అప్లికేషన్లు దానిలో వచ్చేయాలని అనుకుంటున్నాం కదా. సపోజ్ ఇది మీ మొబైల్ అనుకోండి, ఈ మొబైల్లో ఎన్ని ఫీచర్స్ ఉంటాయి, దీని నిండా ఎన్ని రకాల థిన్ ఫిల్మ్స్ యూస్ చేస్తారు. దీని లోపల ఇన్సైడ్ మనం యూస్ చేసినటువంటి మైక్రో చిప్స్లోను వాటిల్లోనూ ఎంత నానో సైజుడ్ పార్టికల్స్ని తీసుకెళ్ళి డిపాజిట్ చేస్తారు. మనం యూజ్ చేసేటువంటి కంప్యూటర్ సీడీలు కానీ డివిడీలు కానీ వీటన్నిటిపైన ఫిల్మ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అసలు కెమికల్ వేపర్ డిపోజిషన్స్, ఇలాంటి డిపోజిషన్స్ చేసుకుంటూ వెళ్ళి దాని లోపల మనం ఏదన్నా ఒక దాన్ని తయారు చేయాలి అంటే, ఒక థిన్ ఫిల్మ్ తయారు చేయాలి అంటే దానికంటే ఒక మెటీరియల్ ఉండాలిగా. అటువంటి స్మాలెస్ట్ మెటీరియల్స్ని మనం తయారు చేసే విధానంలో ఒక మంచి విధానం ఏంటి అంటే ఈ బాటమ్ అప్ అప్రోచ్ మెథడ్. అర్థమైనట్టేనండి? రైట్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే టాప్ డౌన్ అప్రోచ్ మెథడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. Now let us take what is meant by top down approach method. టాప్ డౌన్ అప్రోచ్ మెథడ్ని మనం చేయాలి అంటే మనం సిలబస్లో నేర్చుకునేటువంటి మెథడ్స్ ఏమిటంటే రెండు మెథడ్స్. ఒకదాన్ని ఆర్క్ డిశ్చార్జ్ మెథడ్ అని అంటారు, రెండో దాన్ని లేజర్ ఎబ్లేషన్ మెథడ్ అని అంటారు. ఓకేనండి. ఈ రెండు మెథడ్స్లోనూ మనం వేటిని తయారు చేస్తామంటే కార్బన్ నానో ట్యూబ్స్ని తయారు చేస్తాం. ముందుగా ఈ కార్బన్ నానో ట్యూబ్స్ మనకి ఎందుకని, వీటి యొక్క అవసరత ఏంటి అని అంటే, ఇందాక మనం తీసుకున్నటువంటి A4 సైజు పేపర్ యొక్క ఎగ్జాంపుల్ మనం ఒకసారి తీసుకున్నాం. ఇలా మనం ఇందాక ఒక A4 సైజు పేపర్ గురించి మాట్లాడాం. దీన్ని ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, పొరలు పొరలుగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అని అనుకున్నాం కదండి. ఇలా పొరలు పొరలుగా మనం కట్ చేసుకుంటూ దీన్ని కనుక వెళ్ళిపోయినట్లయితే ఫైనల్గా తయారైనటువంటి పేపర్ యొక్క వెడల్పు చూస్తే 8.27 ఇంచెస్ అని, అదే దీని యొక్క లెంత్ కనుక చూసినట్లయితే 11.69 ఇంచెస్ ఉంటుంది అని అనుకున్నాం. ఇప్పుడు ఒక్కసారి నిజంగా అటువంటి పేపర్ కనుక ఉంటే, మనకి అంత పలుచగా ఉన్న పేపర్ కనుక ఉంటే అది ఏ రకంగా ఉంటుందో ఊహించండి. ఈ రకమైనటువంటి స్ట్రక్చర్లో అది ఉండలేదు. వెంటనే అది ఏమవుతుందంటే రోలింగ్ అయిపోతుంది. మీ అందరికి తెలుసు కండి, ఇంట్లో చాపలు అవి వాడుతూ ఉంటారు. ఏదైనా కూడా అతి పెద్దగా ఉన్నటువంటి షీట్ లాగా కనుక ఉన్నట్లయితే అది ఏమవుతుందంటే ఒక రోలింగ్ అయిపోయి మనకి A4 సైజ్ పేపర్ నీకు చివరికి ఎలా మిగులుతుంది అంటే ఇలా ఒక ట్యూబ్ లాగా మిగులుతుంది. అంటే ఇది రోల్ అయిపోయింది అనమాట ఇక్కడ. ఓకేనండి. ఇది ఒక A4 సైజ్ పేపర్. కావాలంటే దాన్ని మనం ఇలా విడదీసి చూసుకోవచ్చు. పేపర్ మళ్ళీ వదిలేస్తే మళ్ళీ రోలింగ్ అయిపోతుంది. ఒక డైమెన్షన్లో కనుక చాలా పలుచుగా ఉన్నట్లయితే రోలింగ్ తిరిగిపోతుంది కదా. అలాగే ఈ కార్బన్ కూడా ఏమవుతుందంటే కొన్ని ట్యూబ్స్ రూపంలో రోలింగ్ అయిపోతుంది మనం మెటీరియల్ని తయారు చేస్తున్నప్పుడు. ఎందుకు సార్ మనం కార్బన్నే యూజ్ చేస్తున్నాం, వేరే మెటీరియల్ దేనన్నా తీసుకుని మనం దాన్ని ఎగ్జాంపుల్గా చెప్పుకోలేమా అంటే చెప్పుకోవచ్చు. కానీ ఈ కార్బన్ నానో ట్యూబ్స్కి ఒక మంచి ప్రాపర్టీ ఉంది. మీ అందరికీ తెలిసి బెస్ట్ ఎలక్ట్రికల్ కండక్టర్ ఎవరు? జనరల్గా ఎవరైనా కాపర్ అని చెప్తారు, లేదా పోనీ అల్యూమినియం అని చెప్తారు. కానీ అండి నానో స్కేల్లోకి వెళ్ళినట్లయితే కార్బనే మనకి బెస్ట్ కండక్టర్ ఎలక్ట్రిసిటీకి. నానో స్కేల్లోకి వెళ్ళేసరికి ప్రాపర్టీస్ అన్నీ మారిపోతాయి, మెటీరియల్ ప్రాపర్టీస్. అంతేకాకుండా ఈ కార్బన్ నానో ట్యూబ్స్ని చాలా రకాలైనటువంటి మెడిసిన్స్లో, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్లో వాటిల్లోనూ యూజ్ చేయొచ్చు. కాబట్టి మనం ఈ టాప్ డౌన్ అప్రోచ్ మెథడ్లో వేటి గురించి మాట్లాడతామంటే ఆర్క్ డిశ్చార్జ్ మెథడ్లో అయినా కూడా, లేదా లేజర్ ఎబ్లేషన్ మెథడ్లో అయినా కూడా
కార్బన్ నానో ట్యూబ్స్ని ఏ రకంగా తయారు చేస్తాం అనే విషయం గురించి మాట్లాడతాం. ఒకసారి ఆర్క్ డిశ్చార్జ్ మెథడ్ అంటే ఎలా ఉంటుందో చూద్దాం. ఆర్క్ డిశ్చార్జ్ పేరు చూడండి, దీన్ని బట్టి మీరు ఈజీగా చెప్పేస్తారు. ఆర్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆర్క్ని ప్రొడ్యూస్ చేయాలంటే ఏంటి, ఎలక్ట్రిసిటీ కావాలి. సో దీనికోసం ఏం చేస్తారంటే ఇలా ఒక పాత్రను తీసుకుంటారు, ఒక వెసల్ని, రియాక్షన్ వెసల్ని తీసుకుంటారు. ఈ రియాక్షన్ వెసల్లో మనకి ఉన్నటువంటి ఎయిర్ అంతా రిమూవ్ చేసేసి దీని లోపల ఏదైనా ఒక గ్యాస్ని, ఏదైనా ఒక ఇనర్ట్ గ్యాస్ని నింపుతారు. సపోజ్ హీలియం అనుకోండి, హీలియం లాంటి ఒక ఇనర్ట్ గ్యాస్ని దీని లోపల ఫిల్ చేస్తాం. ఫిల్ చేసి దీని యొక్క ప్రెషర్ దీని లోపల 400 మిల్లీబార్ ఎంబార్ ప్రెషర్ ఉండేలాగా క్రియేట్ చేస్తాం. ఇటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసినటువంటి దాంట్లో 2 గ్రాఫైట్ రాడ్స్ని తీసుకుంటాం. ఇది మైనస్ అనుకో, ఇది ప్లస్ అనుకో, అంటే బ్యాటరీకి ఇచ్చినటువంటి ఛార్జ్ని బట్టి వీటిని తీసుకొచ్చి బ్యాటరీ యొక్క నెగిటివ్ ఛార్జ్కి, దీన్ని తీసుకొచ్చి బ్యాటరీ యొక్క పాజిటివ్ ఛార్జ్కి మనం కనెక్ట్ చేస్తాం. ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తామంటే 1 మిల్లీమీటర్ డిస్టెన్స్ను మనం మెయింటైన్ చేస్తాం. మెయింటైన్ చేసి ఎప్పుడైతే దీని లోపలికి ఒక 50 నుంచి 100 యాంపియర్స్ ఉండేటటువంటి పవర్ని కనుక లోపలికి పంపిస్తే ప్లస్ మైనస్ 2 కార్బన్ రాడ్సే చాలా చాలా దగ్గరగా ఉండేసరికి ఏమవుతుందంటే ఈ కరెంట్ దీనిలో పంపించడం వల్ల ఒక్కసారితో లోపల ఆర్క్ ప్రొడ్యూస్ అవుతుంది, గొప్ప వెలుగు వస్తుంది. ఆర్క్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఆ టెంపరేచర్కి కార్బన్ కాస్త పగిలిపోయి ఈ ప్లేస్లో బ్రేక్ అయిపోయి వెళ్ళి వేరొక దాని మీదకి వెళ్ళి డిపాజిట్ అవుతుంది. అంటే ఇలా కార్బన్ యొక్క పార్టికల్స్ వెళ్ళి ఈ ఏరియాలో డిపాజిట్ అవుతాయి. అంటే ఈ ఇక్కడ తీసుకున్నటువంటి క్యాథోడ్ మీదకి వెళ్ళి డిపాజిట్ అవటం స్టార్ట్ చేస్తాయి. అంటే యానోడ్ దగ్గర బ్రేక్ అయిపోయి, ప్లస్ కదండి ఇది యానోడ్, దీని దగ్గర బ్రేక్ అయిపోయి వెళ్ళి క్యాథోడ్ మీద స్మాల్ పార్టికల్స్ కింద డిపాజిట్ అవుతాయి. కార్బన్ కదా, ఒకసారి బ్లాక్ కలర్తో చూపిస్తాను నేను. అంటే ఇలా స్మాల్ పార్టికల్స్ కింద వెళ్ళి డిపాజిట్ అవుతాయి. ఎక్కడ డిపాజిట్ అవుతాయండి అంటే యానోడ్ మీద డిపాజిట్ అవుతాయి. సో ఇవి పార్టికల్స్ అనమాట, కనిపిస్తున్నాయండి. సో ఇలా మనకి డిపాజిట్ అయినటువంటి పార్టికల్స్ను కనుక మనం సపరేట్ చేసి అనలైజ్ కనుక చేసినట్లయితే దాని లోపల కార్బన్ నానో ట్యూబ్స్ ఉంటాయి. అర్థమైనట్టేనండి. సో ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను, ఇలా తయారు చేసినటువంటి మెటీరియల్స్ మంచివేనా అంటే కాదండి. ఎందుకని అంటే నానో ట్యూబ్స్లో 2 రకాల నానో ట్యూబ్స్ ఉంటాయి. ఒకదాన్ని సింగిల్ వాల్డ్ నానో ట్యూబ్ అని, రెండో దాన్ని మల్టీ వాల్డ్ నానో ట్యూబ్ అని అంటారు. ఒకటి సింగిల్ వాల్డ్, 2 మల్టీ వాల్డ్, 2 వేరు నానో ట్యూబ్స్ అనమాట. ఈ 2 నానో ట్యూబ్స్లో ఏ నానో ట్యూబ్ దీంట్లో ప్రిపేర్ అయిందో మనకు తెలియదు, లేదా రెండిటి యొక్క మిక్చర్ ప్రిపేర్ అయిపోయిందో కూడా తెలియదు. సో ఈ మెథడ్లో బోత్ ద మెటీరియల్స్, సింగిల్ వాల్ నానో ట్యూబ్స్, మల్టీ వాల్ నానో ట్యూబ్స్ 2 కలిపి ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంది. 2 దీని లోపల మనకి ఫార్మ్ అవుతున్నప్పుడు ఎక్సెసివ్గా కనుక దీంట్లో ఆర్క్ ప్రొడ్యూస్ అయినట్లయితే దీని నుంచి సూట్ వచ్చేస్తుంది, అంటే పొగలాంటిది అనమాట. కార్బన్ డిపాజిట్స్ వచ్చి ఆ నానో ట్యూబ్స్కి అతుక్కుపోతాయి. ఉదాహరణకి మనం అనుకునేటటువంటి నానో ట్యూబ్స్ యొక్క స్ట్రక్చర్ ఇలా ఉందనుకోండి, అంటే మనం ఏదో సెమ మైక్రోగ్రాఫ్ అని ఒకటి ఉంటుంది, దాంట్లో మనం బాగా పరిశీలించామనుకోండి, దాని లోపల మనం చూసేటటువంటి ట్యూబ్ ఇలా ఉందనుకో, అంటే ఫార్మ్ అయినటువంటి నానో ట్యూబ్ ఇలా ఉందనుకోండి. ఈ నానో ట్యూబ్కి ఏంటంటే లోపల హెక్సాగోనల్ రింగ్స్ ఉంటాయి, ఇలాగా గ్రాఫైట్ మెటీరియల్ కదా మరి. సో ఇలా హెక్సాగోనల్ రింగ్స్ అన్నీ కలిపి ఈ ట్యూబ్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇటువంటి స్ట్రక్చర్ మనకి దీని లోపల ఉంటుంది. సో లెట్ us ఇమాజిన్ దట్ ఇదంతా వేయటం కాదు కానీ ఇలా చూడండి, ఇలా ఈ స్ట్రక్చర్ ఉంది దీని లోపల, దీని కింక్ లింక్ స్ట్రక్చర్ అంటారు. ఇవన్నీ కూడా ఇటువంటి రింగ్స్ అని అనుకోండి. ఇలా మనకి దీని లోపల కార్బన్ నానో ట్యూబ్స్ లోపల ఈ స్ట్రక్చర్ ఉంటుంది. ఈ స్ట్రక్చర్ ఉన్న వాటిపైన ఏమవుతుంది అంటే, ఇప్పుడు మనం సూట్ ఫార్మ్ అయిందని అనుకున్నాం కదండి, ఆ సూట్ వచ్చి దీనిపైన ఇలాగా
డిపాజిట్ అయిపోతుంది, మనకి ఇంకా కనిపించదు సరిగా, నీకు ఫంక్షనింగ్ కూడా సరిగా ఉండదు అనమాట. సో ఇలా సూట్ ఫార్మ్ అయిపోతుంది. ఈ సూట్ని మనం రిమూవ్ చేయాలంటే అంత ఈజీ అయితే కాదు, చాలా కష్టమైన పని. కాబట్టి మనం ఈ మెథడ్ని జనరల్గా ప్రిఫర్ చెయ్యం. ఓకేనండి. ఇక ఫైనల్గా మాట్లాడినట్లయితే టాప్ డౌన్ అప్రోచ్ మెథడ్ అనేది అంత పర్ఫెక్ట్ మెథడ్ అయితే కాదు ఎప్పుడైనా కూడా. ఎందుకని అంటే మనం తీసుకునేటటువంటి మెటీరియల్, సపోజ్ నేను గ్రాఫైట్ తీసుకున్నాను, ఇందులో ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఈ ప్లేస్లో నేను ఏమని చెప్పాను, ఈ రెండు కూడా గ్రాఫైట్ మెటీరియల్స్ అండి అని చెప్పాను నేను. ఈ గ్రాఫైట్ ఎక్కడి నుంచి వస్తుందండి? భూమిలోంచి వస్తుంది. అంటే మనం బొగ్గుని భూమిలోంచే కదా తీస్తాం. అలా మనకి భూమిలో దొరికేటువంటి మెటీరియల్ని గ్రాఫైట్ మెటీరియల్ తీసుకోవచ్చు. లేదా ఏదైనా ఒక చెట్లు వాటిని మనం కాల్ చేస్తే మనకి వాటి నుంచి కూడా గ్రాఫైట్ మెటీరియల్ వస్తుంది. ఈ రెండిట్లో కనుక తీసుకున్నట్లయితే, సపోజ్ ఇలా ఒక చెట్టు ఉందండి, దీని నుంచి మనకి ఏదో భూమి నుంచి పడిపోయి, భూమిలో పడిపోయి దాని నుంచి అదంతా కూడా బర్న్ అయిపోయి మనకి ఏదో బయటికి గ్రాఫైట్ వచ్చింది అనుకుందాం. ఇప్పుడు చెట్టు తాను జీవించున్నప్పుడు భూమి నుంచి ఏమేమి తీసుకుంటుందండి? మెగ్నీషియం తీసుకుంటుంది కదండి. అంటే ఇప్పుడు దీంట్లో ఎవరున్నారు? ఇప్పుడు మెగ్నీషియం ఉంది, కాల్షియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, అలాగే నైట్రోజన్ ఉంటుంది. వీటన్నిటిని తీసుకుని పెరుగుతుంది ఎప్పుడైనా కూడా ఒక చెట్టు పెరిగినప్పుడు. సో ఇప్పుడు మనం తీసుకున్నటువంటి గ్రాఫైట్ లోపల కూడా ఇవన్నీ కూడా ఉన్నట్టేగా మరి, ఎందుకంటే దీని నుంచి ఇది వచ్చింది. సో సోర్స్ మెటీరియల్లో సోర్స్ మెటీరియల్ని ఏమని అంటారంటే ప్రీకర్సర్ మెటీరియల్ అంటారు. ఏమంటారండి? ప్రీకర్సర్ మెటీరియల్. ఈ ప్రీకర్సర్ మెటీరియల్లో కనుక, అంటే ఇది ప్రీకర్సర్ అన్నమాట, గ్రాఫైట్ అనేది ప్రీకర్సర్ మెటీరియల్. ఈ ప్రీకర్సర్ మెటీరియల్లో కనుక ఓల్డ్ హిస్టరీ నుంచి వచ్చినటువంటి ఏవైనా కంటామినెంట్స్ కనుక ఉన్నట్లయితే ఆ కంటామినెంట్స్ అన్నీ కూడా మనం తయారు చేసినటువంటి ఈ నానో పార్టికల్స్ లోపలికి వచ్చేస్తాయి. కాబట్టి ఈ మెథడ్లో తయారైనటువంటి కార్బన్ నానో ట్యూబ్స్ ప్యూర్గా ఉంటాయా అంటే ప్యూర్గా ఉండవు. ఎందుకంటే మనం తీసుకున్న ప్రీకర్సర్ మెటీరియల్లో ఉన్నవన్నీ అందులోకి వచ్చేస్తున్నాయి కదా, మరి అందుకోసం అని చెప్పేసి అది ప్యూర్గా ఉండవు. కాబట్టి మనం ఇందులో ఉన్నటువంటి ఈ సూట్ వరకు మాత్రం రిమూవ్ చేయగలుగుతాం లేజర్ అబ్లేషన్ మెథడ్లో. అది ఎలా చేస్తారో ఒకసారి చూద్దాం. లేజర్ అబ్లేషన్ మెథడ్. ఓకేనండి. ఈ లేజర్ అబ్లేషన్ మెథడ్లో ఏం చేస్తారంటే ఇలా ఒక క్వాడ్జ్ ట్యూబ్ని తీసుకుంటారు. క్వాడ్జ్ ట్యూబ్ అని తెలుసు కానీ సిలికా ట్యూబ్, క్వాడ్జ్ ట్యూబ్ని తీసుకుంటారు. దీనికి ఒక అరేంజ్మెంట్ ఏముంటుందంటే దీన్ని మనం హీట్ చేసుకోవచ్చు, హీటర్స్ని పెట్టి దీన్ని హీట్ చేయొచ్చు. ఇదిగోండి ఇలా దీన్ని చక్కగా హీటింగ్ చేసుకోవచ్చు. దీని లోపల ఏం చేస్తారు అంటే ఒక గ్రాఫైట్ మెటీరియల్ని పెడతారు. మీకు కొంచెం బాగా దీని యొక్క డైరెక్షన్స్ అర్థం కావాలని నేను ఇచ్చాను. సో ఇది గ్రాఫైట్ మెటీరియల్. అంటే నా ఉద్దేశం ఏంటంటే మీకు ఒరిజినల్గా నోట్స్లో ఉన్న డయాగ్రామ్లో అయితే ఇలా చిన్న బల్క్ లాగా చూపించాను. ఇప్పుడు మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కోసం ఇలా తీసుకున్నాం, గ్రాఫైట్ మెటీరియల్ తీసుకున్నాను. దీని లోపలంతా ఎవరిని మనకు నింపేస్తారంటే ఇందాకట్లాగానే ఆర్గాన్ గ్యాస్ని నింపేస్తారు. దీన్ని క్యారియర్ గ్యాస్ అంటారు. క్యారియర్ గ్యాస్ దీన్ని నింపేసి దీనిపైన ఒక లేజర్ బీమ్ వచ్చి పడేలాగా చేస్తారు. ఈ లేజర్ బీమ్ ఎవరంటే NdYAG లేజర్ బీమ్, నియోడిమియం డోప్డ్ యుట్రియం అల్యూమినియం గార్నైట్ అనేటటువంటి ఒక లేజర్. ఈ పేర్లన్నీ మనం బాగా గుర్తుపెట్టుకోకర్లేదు, ఊరిని చెప్తున్నా మీకు నేను. సో దీన్ని తీసుకొచ్చి ఏం చేస్తారంటే ఈ లేజర్ని దీనిపైన పడేలాగా చేస్తారు. చేయగానే ఏమవుతుంది, ఇది కాస్త బ్రేక్ అయిపోతుంది ఈ ఏరియాలో. మీ అందరూ తెలుసు కదండి, లేజర్ వేసేసి కిడ్నీలో స్టోన్స్ను కూడా బ్రేక్ చేస్తున్నారు కదా. సో ఆ లేజర్ బీమ్ని తీసుకొచ్చి దీనిపైన వేస్తారు. వేసినప్పుడు ఏం చేస్తారు అంటే ఈ ప్లేస్లో బయటకు వచ్చేసినటువంటి ఈ కార్బన్ నానో పార్టికల్స్ అన్నిటినీ కూడా కలెక్ట్ చేయటం కోసం అని చెప్పేసి ఒక కాపర్ రాడ్ని ఇలా ఉంచుతారు. ఎవరండి? కాపర్. దీనిపై నుంచి అవుట్ సైడ్ నుంచి కూల్ చేస్తూ ఉంటారు. అంటే ఇలా బయట నుంచి నీళ్లు పోస్తూ ఉంటారు దీనిపైన చల్లగా అవటం కోసం అని. మెటల్ ఇక్కడ చల్లగా అయిందంటే లోపల కూడా దాని యొక్క చల్లదనం వెళ్తుంది కదా ఇన్స్ట్రుమెంట్ లోపల కూడా. సో వాటర్ తోటి అవుట్ సైడ్ కూలింగ్ చేస్తూ ఉంటారు.
ఎవరిని? ఈ కాపర్ మెటల్ని కూల్ చేస్తుంటారు. ఏవైతే ఇక్కడ మనకి బయటికి వచ్చేసాయో కార్బన్ నానో పార్టికల్స్, ఆ నానో పార్టికల్స్ అన్ని ట్రావెల్ చేసి వచ్చి దీనిపైన అతుక్కుంటాయి, ఇక్కడ కలెక్ట్ అయిపోతాయి. ఈ ప్లేస్లో కలెక్ట్ అయిపోయినటువంటి వాటన్నిటిని తీసుకుని మళ్ళీ మనం బయటకు తీసుకొచ్చి సపరేట్ చేసుకుని వాటిని యూస్ చేసుకుంటాం. అయితే ఇలా తయారు చేసినటువంటి నానో పార్టికల్స్లో ఏంటి ప్రయోజనం ఏంటి అంటే, లేజర్ బీమ్ అనేటటువంటిది కంట్రోల్డ్గా ఒక ఇంటెన్సిటీ తోటి పర్ఫెక్ట్గా వేయగలం. కాబట్టి ఇక్కడ మనకి ఆర్క్ డిశ్చార్జ్లో విస్ఫోటనం జరిగినప్పుడు ఇష్టం వచ్చినట్లు బ్రేక్ అయిపోయినట్లు కాకుండా, అంటే దీని లోపల మనం చూసినట్లయితే ఈ ఆర్క్ డిశ్చార్జ్ మెథడ్లో ఈ ప్లేస్లో మనకి ఎలా అయితే అలాగా పగిలిపోయింది. దీనికి ఇచ్చిన కరెంట్ని బట్టి, కరెంట్ యాంపియర్స్ మారుతున్న దాన్ని బట్టి, దీని యొక్క స్టెబిలిటీని బట్టి ఎలా అయినా కూడా దీని స్మాల్ పీసెస్గా మారిపోవచ్చు. దీన్ని మనం కంట్రోల్ చేయలేము. కార్బన్ నానో ట్యూబ్స్ మాత్రమే ప్రిపేర్ అవ్వాలి, దాని నుంచి సూట్ రాకూడదు. ఇలాంటి పనులు దీనికి మనం కమాండ్ ఇవ్వలేం మనం ఈ పవర్ని పట్టుకుని చేసేటప్పుడు. అయితే లేజర్ని పట్టుకుని కనుక చేస్తూ ఉన్నట్లయితే దీన్ని మనం సూట్ రాకుండా చాలా వరకు దీన్ని మనం కాపాడచ్చు. సో సూట్ ఫార్మేషన్ అనేటటువంటి ఒక ప్రాబ్లంను మాత్రం ఈ లేజర్ అబ్లేషన్ మెథడ్లో మనం రెక్టిఫై చేయగలం. అర్థమైనట్టేనా అండి? ఓకేనా అండి? సో ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం? ఇప్పుడు దాకా నేర్చుకున్నది ఏమిటి అంటే, మనం ఎలా తయారు చేయొచ్చు, వీటిని నానో మెటీరియల్స్ని ఎలా తయారు చేయొచ్చు అని చెప్పేసి నేర్చుకున్నాం. ఈ లెసన్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఒక మాట చెప్పుకున్నాం. ఏమిటి అంటే, నానో మెటీరియల్స్ అంటే 1 నానోమీటర్ సైజు నుంచి 100 నానోమీటర్ సైజు వరకు ఉన్నటువంటి వాటి గురించి మాట్లాడతాము అని. ఇప్పుడు ఈ సైజు మనం తయారు చేసినటువంటి ఈ నానో మెటీరియల్స్ యొక్క సైజు 1 నానోమీటర్ ఉందా, 2 నానోమీటర్లు ఉన్నాయా, 10 నానోమీటర్స్ ఉన్నాయా, వీటి యొక్క సైజు ఎలా ఉంది, ఎంత సైజులో ఉన్నాయి తయారు చేసినవి, మిక్స్డ్ సైజు ప్రిపేర్ అయినాయా, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకుంటాం? ఏదైనా అనాలిసిస్ చేసి తెలుసుకుంటాం కదండి. ఆ అనాలిసిస్ చేసేటటువంటి టెక్నిక్స్లో కొన్ని టెక్నిక్స్ని మీకు ఇక్కడ ఇచ్చారు. ఇవేం చేస్తాయంటే ఆ నానో మెటీరియల్స్ యొక్క సర్ఫేస్ మార్ఫాలజీని, సర్ఫేస్ మార్ఫాలజీ అంటే నానో మెటీరియల్ యొక్క సర్ఫేస్ పైన స్ట్రక్చర్ ఏ రకంగా ఉందని, లేదా ఈ నానో మెటీరియల్స్ ఒకదాంతో ఒకటి పక్క పక్కన ఎంతెంత డిస్టెన్స్లో ఎలా అరేంజ్ అయి ఉన్నాయని, అంటే వాటి యొక్క అరేంజ్మెంట్ ఏ రకంగా ఉంది అని కానీ, లేదంటే నానో ట్యూబ్స్ను కనుక తయారు చేస్తే వాటికి లోతులు ఉంటాయి. అంటే నానో ట్యూబ్ అని మాట్లాడుతున్నాం కదా, దీనికి డెప్త్ ఉంటుంది. ఆ లోపలికి వెళ్ళినప్పుడు ఎంతెంత వాల్యూమ్ ఉన్నటువంటి నానో ట్యూబ్స్ని మనం తయారు చేసాం, అంటే దాని యొక్క డయామీటర్ ఏమిటి, దాని యొక్క డెప్త్ ఎంత, ఇలాంటి విషయాలన్నింటినీ అనలైజ్ చేయడం కోసం అని చెప్పేసి కొన్ని రకాల టెక్నిక్స్ని మన సిలబస్లో ఇచ్చారు. వాటి గురించి జస్ట్ బ్రీఫ్గా మనం ఒక డిస్కషన్ చూడాలి. ఓకేనండి. ఆ అనాలిసిస్లు ఏంటంటే, ఒకదాన్ని బెట్ అనాలసిస్ అని అంటారు, రెండో దాన్ని సెమ్ అనాలసిస్, మూడో దాన్ని టెమ్ అనాలసిస్ అని చెప్పేసి అంటారు. ఈ 3 అనాలిసిస్లు ఎలా వర్క్ చేస్తాయి ఏంటి అనేది ఒకసారి మనం ఇప్పుడు నోట్స్లో చూసి నేర్చుకుందాం.